హాయ్ ఫ్రెండ్స్, అందరూ బాగున్నారా? నేను మీ విలేజ్ డ్రైవర్ నానిని. ఈరోజు శ్రీ దారాలమ్మ తల్లివారి టెంపుల్కి వెళ్ళడం జరిగిందండి. ఇక్కడ నేను మా ఫ్రెండ్ వెళ్ళాం. ఇదిగో ఈ వెహికల్ మా ఫ్రెండ్ది, ఇది మా అన్నయ్యదేనండి కారు. ఇది మొత్తం 3 వెహికల్స్ మీద వెళ్ళాము. ఇక్కడ చాలా అందమైన ప్లేసులు ఉంటాయండి, చూడటానికి చాలా బాగుంటాయి. ఇంకా డ్రైవర్లు కోతులతో ఆడుకుంటున్నారు, అవి మనతో ఆడుకుంటాయండి. శ్రీ దారాలమ్మ తల్లివారి ఆర్చ్ అండి ఇది. గర్భగుడిలోకి వెళ్ళి రూట్ ఇదే. ఇక్కడికి చాలామంది అమ్మవారిని మొక్కుకొని కోతుల్ని కోళ్ళు కోసుకొని ఇక్కడ మొక్కు తీర్చుకోవటం కోసం ఎంతో దూరం నుంచి వస్తారు అందరూ. చూడండి వాటర్ ఎంత అందంగా ఉందో. ప్యూర్ వాటర్ అండి ఇది. ఈ వాటరే వండుకుంటారు, ఈ వాటరే తింటారండి ఇక్కడికి వచ్చిన జనాలందరూ. ఇది అమ్మవారి దేవస్థానం కావున ఈ అమ్మవారి దర్శనానికి వచ్చిన వారు ఇంకో ఈ రూట్ అమ్మటే కిందకి మెట్ల నుంచి కిందకి దిగి వెళ్ళి గర్భగుడిలోకి దర్శనం కోసం వెళ్తారండి. ఇక్కడ అంతా చాలా బాగుంటుందండి. ఇక్కడ చూడటానికి రైట్ సైడ్లో గణపతి స్వామి విగ్రహం ఉంటుందండి. ముందు గణపతి స్వామికి దర్శనం చేసుకొని అప్పుడు అమ్మవారి దర్శనానికి వెళ్తారండి అందరూ. లెఫ్ట్ సైడ్లో శ్రీ వీరాంజనేయ విగ్రహం ఉందండి. ఇక్కడ దర్శనం చేసుకొని అప్పుడు అమ్మవారు దర్శనం కోసం గర్భగుడిలోకి లైన్లో నించొని లోపలికి వెళ్తారండి. దారాలమ్మ తల్లివారు ఎంతో ప్రతిష్టమైన తల్లిగా కొలుస్తారండి అందరూ. చాలామంది ఎక్కడెక్కడి నుంచో దూరం నుంచి వచ్చి అమ్మవారి దర్శనం చేసుకొని అమ్మవారి మొక్కుబళ్ళు తీర్చుకుంటారండి. చాలా అందమైన తల్లి. ఈ తల్లిని దర్శించుకోవటానికి ఎక్కడి నుంచో వస్తారో, ఎక్కడెక్కడి నుంచో వచ్చి దర్శనం చేసుకొని ఇప్పుడు భోజనాలు అవి వండుకొని వెళ్తారండి. ఇది అమ్మవారి గర్భగుడి అండి. ఇక్కడ తాళ్ళు కూడా అమ్ముతారు. గర్భగుడిలో ఇవి పాతవి ఉంటాయి కదండి, పాత విగ్రహాలు అవి ఇవి దండం పెట్టుకుని గర్భగుడిలో పూజ చేయించుకుంటున్నారండి. మామూలుగా మనం ఈ వీడియో